చూడండి, చూసి నేర్చుకోండి. లక్ష్మికి ఇబ్బంది అవుతుందని అన్నయ్య ఎంత కేర్ తీసుకుంటున్నారు. మీరు ఉన్నారెందుకు? వేస్ట్. నీ చేసినన్ని ఏ మగాడు చేసున్నాడు. ఊరికే ఏదో మాట్లాడితే జోక్ చేసింది. జోకు. లక్ష్మి, నేను వినోద్ కలిసి మా పెళ్లికి ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాక నా ఉద్దేశం మాకిద్దరికి పెళ్లిళ్ళు అయిన తర్వాత అని. ఓకే, ఇలా వైఫులతో బయటికి రావాలని ప్లాన్ చేసుకున్నాం. వాడు నేను ఏమైతే అనుకున్నావో అవన్నీ జరుగుతున్నాయి. ఏంటి మా? ఏం లేదురా, సాంగ్ బాగుంది కదా అంటున్నా. బాగుంది బాగుంది. డాక్టర్ గారు, పేషెంట్ గాయాలు చూస్తుంటే ఎవరో కొట్టినట్టుగా అనిపిస్తుంది. ముందు పోలీసులకి కంప్లైంట్ చేయండి, నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను. పోలీస్ కంప్లైంట్ అంటున్నారేంట్రా డాక్టర్ గారు? త్రిపుర, డాక్టర్ పోలీస్ కంప్లైంట్ అంటున్నారేంటే? అసలు ఆయన ఎవరు కొట్టారు? ఏం జరిగి ఉంటుంది? నువ్వేం టెన్షన్ పడకమ్మా. హాస్పిటల్ అన్నాక ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్ము, నువ్వు అక్కడికి ముందుగానే వెళ్ళావు కదా, అక్కడేం జరిగింది? తాతయ్య ఎవరితోనన్నా గొడవ పడ్డారా? తాతయ్యని ఎవరైనా కొట్టారా? లేదమ్మా, నేను చూసినప్పుడు తాతయ్య స్పృహ తప్పి పడిపోయిన్నారు. అవునా? తాతయ్యతో పాటు పార్క్ వచ్చేవాళ్ళు ఎవరు అక్కడ కనిపించలేదా? నాకేం గుర్తు రావట్లేదమ్మా. తాతయ్యని చూసి భయం వేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. త్రిపుర, పాపం అది చిన్న పిల్ల, దాన్ని అడుగుతావేంటి? కనీసం మనకి ఫోన్ చేసి చెప్పింది, అంతవరకు సంతోషించు. ఇలాంటివన్నీ తనకెలా తెలుస్తాయి? అయినా ఈ రోజు గనక పాపే చూడకపోయింటే అసలేం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నాన్నకేమీ కాదు, మేమంతా ఉన్నాం కదా. అది కాదే, అసలు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారో, ఏం జరిగిందో, దానికి తోడు డాక్టర్ గారేమో పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటున్నారు. ఒకవేళ మీ నాన్నదే తప్పైతే మనం ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? రా కూర్చో. అయ్యో, డాక్టర్ గారు, త్రిపుర, లక్ష్మీ హరి ఇంటికి వచ్చే టైం అయింది కదా, వాళ్ళకి విషయం తెలియదు కదా. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. చేయరా? రేయ్, బిర్యానీ సూపర్ గా ఉంది. ఏంటి బిర్యానీ? బిర్యానీ బిర్యానీ బాగుందా? బాగుంది బాగుంది. మా ఆవిడే ప్లాన్ చేసింది. ప్లానింగ్ అంతా మా ఆవిడదే. అవునా? చాలా బాగుందమ్మా. ఏమైందిరా? అమ్మా, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కరెక్ట్ గా ఈ టైంలో స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడేంటి? లక్ష్మికి ఫోన్ చేయి.
ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళలేదా? చూడండి, అనవసరంగా ట్రీట్మెంట్ డిలే అవుతుంది. ముందు కంప్లైంట్ ఇవ్వండి. మా డాక్టర్ ఇలాంటి కేసుల్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయరు. అయ్యో అలా అనకమ్మా. ఆయన ఏడవకండమ్మా, మీ మంచి కోసమే చెప్తున్నా. పేషెంట్ ప్రాబ్లంలో పడకముందే కంప్లైంట్ ఇస్తే బెటర్. అయ్యో అమ్మా, భగవంతుడా, ఏంటిదంతా? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒరే కిరణ్, వదినికి అన్నయ్యకి ఫోన్ చేసావా? ఏమన్నారా? ఫోన్ రింగ్ అవుతుందమ్మా, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేస్తున్నారు ఏంటో, ఇంత టైం అయినా ఇంటికి రాలేదు. ఇంటి నుంచి ఫోన్ వస్తుందంటే ఎంత ఎమర్జెన్సీ ఉందో అర్థం చేసుకోరా? ఎప్పుడు ఇంతే. పెళ్ళం వచ్చిన తర్వాత హరి కూడా మారిపోయాడు. కాసేపు నువ్వు నోరు మూస్తావా? అక్కడ ఏమైందో ఏంటో. ఇంకా అవ్వడానికి ఏముందమ్మా? మళ్ళీ ఎక్కడ పార్టీ చేసుకుంటున్నారో ఏంటో. వాళ్ళకి ఇంటి విషయాలేం పట్టవు కదా. త్రిపుర, నేను అసలే భయంతో చస్తున్నానే. మధ్యలో నీ గోలేంటి? అవతల లక్ష్మి కష్టపడి ఉద్యోగం చేస్తోంది. ఏ బిజీలో ఉందో ఏమో, ఫోన్ లిఫ్ట్ చేసి ఉండదు. చూడు, నువ్వు ఇంకొకసారి కాల్ ట్రై చేయి. తను ఫోన్ లిఫ్ట్ చేసేదాకా ఫోన్ చేస్తూనే ఉండు. హ, ఎలాగైనా సరే మనం హాస్పిటల్లో ఉన్నామన్న విషయం వాళ్ళకి చెప్పాలి. బా రేయ్, నా ఫోన్ ఇవ్వు. ఫోన్ వస్తుంది లక్ష్మి. అయ్యో, అతను కాల్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చేశారో ఏంటో. మాట్లాడతాను. హలో హలో వదినా. హలో, వినిపిస్తోందా? హలో లక్ష్మి, ఎక్కడున్నావు? హలో 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 లక్ష్మి. హలో వదినా. హలో హలో. ఏమండి, వదిన కాల్ చేశారు. ఏం మాట్లాడుతుందో వినిపించట్లేదు. ఎందుకు ఫోన్ చేశారో ఏంటో. నేను బయటికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. లక్ష్మి లక్ష్మి, మీరేం కంగారు పడొద్దు. నేను డిన్నర్కి వస్తున్నాను ఆల్రెడీ వాళ్ళకి చెప్పా. ఇంటికి వచ్చేటప్పుడు ఏమన్నా తెమ్మడానికి ఫోన్ చేసి ఉంటారు. ఏం పర్వాలా, మీరు తినండి, ఫుడ్ ఎంజాయ్ చేయండి ఫస్ట్. అది కాదండి, ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమో. నేను వెళ్ళి కాల్ చేసి వస్తాను. రే ఎవర్రా? ఎవరు ఫోన్ చేసింది? మా అక్కరా. ఏంటి? మా అక్క, త్రిపుర అక్క. ఓహో, మీ త్రిపురక్కేనా? అసలు మీకు టైం ఇవ్వదా? కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వదా? భోంచేస్తూ మధ్యలో లేవకూడదు లక్ష్మి. మీరు అయిపోయాక మాట్లాడండి కావాలంటే. తినండి, ఫస్ట్ తినండి.